ఎన్నికల వేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యి చర్చించారు. ఈ చర్చలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కాసాని తెలిపారు. తన రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని తెలిపారు. కార్యకర్తలకు అన్యాయం చేసి పార్టీలో ఉండదలుచుకోలేదని చెప్పారు. లోకేష్కి 20 సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఏంటి చెప్పాలి అసలు తెలంగాణలో పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు. కాకపోతే పోటీకి దూరంగా ఉండాలని చెప్పేసి సూచించడం దేనికి సంకేతం ఇదంతా? ఎస్ సురేష్, తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకోలాగా మారుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి నిన్న మొన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇవే వార్తల్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత దేశంలో కూడా అనేక ఇబ్బందులకు అయితే ఇక్కడ కార్యకర్తలు గురవుతున్నారని, మరి పోటీ చేయకూడదని తెలిసిన నేపథ్యంలో మరి కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఆ రకంగా దాదాపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ చర్చల్లో దాదాపు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించినట్టుగా తెలిసింది. దీంతో ఇప్పటికే అనేక సార్లు తమ పార్టీ పోటీలు మంది అభ్యర్థుల జాబితా కూడా మేము సిద్ధం చేశాము అని ప్రకటించారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత అనూహ్యంగా తాను అనుకున్న దానికి భిన్నంగా పరిస్థితులని మారడంతో కాసాని జీర్ణించుకోలేను అనేటట్టుగా తాను కూడా మనస్తాపానికి గురయ్యాను. అందరూ పోటీ ఆశలతో ఉన్నారు, పోటీ చేస్తూ అన్నట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు నిన్న మరి జరిగిన పరిణామాల దృష్ట్యా మరి ఆయన మరి ఇప్పుడు పోటీ చేయని నేపథ్యంలో మరి ఇప్పటికీ కార్యకర్తలకు అన్యాయం చేయలేను, పార్టీలో ఉండదలుచుకోలేదంటూ మరి తెలంగాణ టీడీపీ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఆ పార్టీ అధ్యక్ష పదానికి ఆయన రాజీనామా చేసి కాసాని మనస్తాపంతో తన రాజీనామా అందిస్తున్నట్టుగా తెలిపారు. రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించారని చెప్పారు. లోకేష్ కు 20 సార్లు ఫోన్ చేశాను, స్పందించలేదని తను ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సమయంలో మరి కాసాని పార్టీని వీయడం, ఇప్పటికే గతంలో అధ్యక్షుడు ఎల్రమణ కూడా పార్టీ మారి ఆయన బీఆర్ఎస్ చేయడం, మరి అంత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ లో ఉండడం, ఇప్పుడు మరి ఈ ఎన్నికల్లో ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత దాదాపు ఓవైపు నిరసనలు, అసంతృప్తులు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువగా నిరసనలు వ్యక్తం కావడం, మరో పక్కగా టీడీపీ అనేక రకాలుగా అనూహ్యంగా స్పందన రావడం, మరి ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మరి టీడీపీకి అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా చేయడం మరి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉన్నాం. ఓవైపు అయితే చెప్పుకోవచ్చు దాదాపు చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ అక్రమ అరెస్టు చేశారంటూ దాదాపు టీడీపీకి భారీ ఎత్తున మైలేజ్ అయితే వచ్చింది అనుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి మైలేజ్ ని కాస్త కాపాడుకొని స్థానిక ఎన్నికలకు ఇదంతా కూడా ఉపయోగించుకోవచ్చు అనుకున్న నేపథ్యంలో మరి ఆ రకంగానే ఇటు కాసాని జ్ఞానేశ్వర్ కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఆ రకంగా పోటీలోకి వెళ్తే ఖచ్చితంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దాదాపు మరి ఆయన అభిమానులు కావచ్చు, మత ప్రాతిపదికన కావచ్చు, ఆయన మొత్తంగా కూడా ఒక సానుభూతి అనేది వస్తుంది. అలాగే టీడీపీకి కూడా ఒక అవకాశం వస్తుంది. తను ఆశించిన స్థానాల్లో మరి 30 స్థానాల్లో కనీసం దాంట్లో 50% గెలుచుకోలేకపోతాం అన్నట్టు దాదాపు ఆ రకంగా గ్రౌండ్ వర్క్ చేశారు, ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ కొడుకు వీరేందర్ పరిగిలో పోటీ చేయాలని వాళ్ళు భావించారు. మరి దాదాపు మరి ఇప్పటికే టీడీపీ పైన ఆశలు పెట్టుకున్న వారందరూ కూడా పోటీ చేయకూడదని చంద్రబాబు సూచించడంతో మరి పార్టీలో ఒక్కసారిగా దాదాపు ఆ రకంగా మనస్తాపం చెందానంటూ ఇటు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి అయితే రాజీనామా చేశారు. మరి తర్వాత పరిస్థితి మరి ఏం చెప్తారు, మరి తను కూడా పార్టీలో మరి ఇంకోసారి నచ్చజెప్పి మరి కొనసాగిన అధ్యక్ష పదవికి కొనసాగిలా పార్టీలో ఉండేటట్టుగా మరి ఆ రకంగా టీడీపీ వర్గాలన్నీ కూడా కృషి చేస్తాయా, లేక మరి కొత్త వారిని ఏమైనా చూస్తారా? మరి పార్టీ అయితే దాదాపు ఎవరైనా చేసినా కూడా తెలంగాణలో దాదాపు టీడీపీ అనేది మాత్రం భారీ ఎత్తున పెరిగిందనేది చెప్పొచ్చు. తెలంగాణలో గ్రాఫ్ అయితే దాదాపు పెరిగింది. ఇదే ఇక్కడ కూడా పోటీ చేస్తే ఈ పరిణామాలు ఆ ఏపీలో కూడా ఉండే అవకాశం అని భావించారు. కాకపోతే దీంట్లో టీడెంచి మేలించాలి అనేటట్టుగా మరి ఇక్కడ ఒకవేళ దానికి ప్రతిస్పందన వస్తే మాత్రం ఇది ఇంపాక్ట్ ఏపీలో కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే పోటీకి దూరంగా ఉండాలని ఆలోచించినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు దాదాపు చంద్రబాబు రాజకీయాలు అంటేనే బౌద్ధంగా ఉంటాయి. దాదాపు ఆయన క్రియాశీలకంగా ఆలోచించేస్తారు. ఈ చేసినా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది ఆయన ఆలోచన తీరు. రాజకీయ వలయాలు తీరు, రాజకీయ ఒక రాజగురువుగానే ఉన్న నేపథ్యం. మరి అలాంటి వ్యక్తి పోటీకి దూరంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో పెద్ద అర్థమే ఉంటుంది. మరి అలాంటి అర్థాన్ని మరి కాసాని జ్ఞానేశ్వర్
అర్థం చేసుకోలేకపోయారా, మరి తొందరపాటుగా రాజీనామా చేశారా అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యం. మరి చూడాలి, ఇంకా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాను ఆమోదిస్తారా లేక తాను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా ఇప్పుడున్న మైలేజ్ ఇలా కొనసాగిస్తూ ఇటు ఏపీలో ఎలక్షన్ వరకు కూడా దీన్ని ఇలా కొనసాగేలా చూస్తారా అనే దానిపైన అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ అభ్యర్థులు సిద్ధంగా చేశారని చెప్పిన నేపథ్యం. మరి ఇప్పుడు అధ్యక్షుడు మాట కట్టుబడి తాను ఇక్కడ పోటీకి అయితే విరమించుకున్నారు. కాబట్టి అధ్యక్షుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు తాను ఇక అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో మరి పార్టీకి అయితే రాజీనామా చేశాడు. మరి దీనిపైన టీడీపీ వర్గాలు ఇంకా ఎలా స్పందిస్తాయనే దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కానీ మహేందర్ రెడ్డి ఇక్కడ చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అంటే వేరే పార్టీలోకి వెళ్ళకుండా ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అవుతాయి, ఖచ్చితంగా పోటీ చేద్దామనే ఆశావాహులు ఉన్నారు. ఎక్కడో కొన్ని చోట్ల కూడా టీడీపీ గెలిపే ఖాయంగా కనబడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వారు కూడా అసలు పోటీ ఎక్కడ కూడా చేయమని అనడంలో ఆంతర్యం ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇంకా ఖచ్చితంగా ఇన్నాళ్ళుగా టీడీపీ పార్టీతో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చాలా మంది కూడా ఆశావాహులు ఇన్నాళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉందా, తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది, తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెలంగాణలో జీరో అయిపోయింది అనుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మైలేజ్ ని చంద్రబాబు అక్రమార్చిన తర్వాత మైలేజ్ అనేది పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పొచ్చు. మరి అలాంటి నేపథ్యంలో ఆశావాహులు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ మైలేజ్ మొత్తం కూడా ఇది మైలేజ్ ని తమ ఓట్ బ్యాంక్ వాడుకోవచ్చు, ఈ మైలేజ్ తో తాము గెలవచ్చు. మరో ఒక్క బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో కొట్టుమిడుతున్న నేపథ్యంలో తమ కూడా ఈజీగా గెలుపులు ఈజీగా అయిపోతాయి. ఆ రకంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి హైదరాబాద్ కు తను సైబరాబాద్ చేసిన అభివృద్ధి ఇవన్నీ చెప్తూ ఆ రకంగా ఎలక్షన్లకు వెళ్దామని వాళ్ళు భావించిన నేపథ్యం. ఆ రకంగా వాళ్ళంతా కూడా పోటీలో ఉంటూ గెలిచే అవకాశంగా వాళ్ళు భావించారు. దాదాపు 30 మందికి టికెట్లు ఇచ్చేలా కూడా కాసాని జ్ఞానేశ్వర్ ఆలోచన చేశారు. ఆ రకంగా లిస్ట్ కూడా టీడీపీ ఇష్టానికి అందించారు. కాకపోతే రాజకీయ పరిణామాలు త్వరలో ఏపీలో ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడ గెలిస్తే ఏపీలో ఇంకా బాగా మైలేజ్ వస్తుంది. ఇక్కడ ఏమైనా ప్రతికూలంగా పార్టీకి ఏమైనా వస్తే మాత్రం దీని ఇంపాక్ట్ మళ్ళీ ఏపీలో ఉండే అవకాశం ఉందని దాదాపు ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేసి మరి వాళ్ళైతే విరమించేలా చేశారు పోటీకి. ఆ రకంగా కాసాని జ్ఞానేశ్వర్ కూడా మనస్తాపం చెంది మరి తొందరపాటుతో మరి పార్టీకి అలాగే అధ్యక్ష పదవికి రాజీనామాను అందజేశారు. దీనిపైన స్పందన ఇంకా టీడీపీ నుంచి రాలేదని తెలుస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.